ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా ఆహ్వానాన్ని మన్నించి మీరు తప్పకుండా రావాలండి. సరే, ఎవరికి చేసావు రామాదేవి? కోల్హాపూర్ సంస్థానానికి. యశ్వంత్ లేకు. పాపం వీడు నైట్ అంతా ప్రిపేర్ అయినట్టున్నాడుగా. నన్ను డామినేట్ చేయాలని బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఈ డ్రామాలో వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కాకూడదు. మార్క్స్ అన్నీ మనమే కొట్టేయాలి. ఏంటి నిద్రపోతున్నావు? లేదు సార్, ఇది మన కాలేజ్ ప్రైడ్కి సంబంధించిన ప్లే కదా, సో నైట్ అంతా నిద్రపోకుండా ప్రాక్టీస్ చేశాను సార్. నువ్వు ప్రాక్టీస్ చేస్తుంది కాలేజ్ కోసం కాదు, చామ్ కోసం నాకు తెలుసులేరా. నైట్ అంతా ప్రాక్టీస్ చేయడం కాలేజీలో పడుకోవడం కాదు. నీకు అంతగా నిద్రపోవాలనుంటే ఇంట్లో నిద్రపో. క్లాస్కి వచ్చినప్పుడు పాఠాలు విను, ఓకే? సార్, ఏంటి? ప్రాక్టీస్ చేయించడానికి రంగమార్తాండ్ గారు వచ్చారు. వెంటనే మిమ్మల్ని, యశ్వంత్ గారిని, చామంత్ గారిని రమ్మని చెప్పారు సార్. ఓకే, నువ్వు వెళ్ళు. సరే సార్. ప్రతిసారి యశ్వంత్ గొడవడు. ప్రతి దాంట్లో నాకు వీడి పోటీ ఏంటి? మయూరికి నాకు మధ్యలో ఏనేంటి? మేమిద్దరమే ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కదా. నేను ఎస్తో క్లోజ్గా ఉంటే లాయర్ బాబు ఫీల్ అవుతున్నాడు, లాయర్ బాబుతో క్లోజ్గా ఉంటే యష్ ఫీల్ అవుతున్నాడు. వీళ్ళిద్దరి ఫీలింగ్స్తో నేను ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరితో కలిసి నేను ఈ డ్రామా చేయగలనా? ఏంటి చామ ఆలోచిస్తున్నావు? సార్ రమ్మంటున్నారంట కదా, వెళ్దాం పద. నువ్వు పడుకొని నిద్రపో. నో నో సార్, ఐఎమ్ ఆల్సో కమింగ్. చాంతో నాటకం అనగానే ఎలా వస్తున్నాడు చూడు, నిద్రంతా ఎగిరిపోయినట్టు. పద చామంతి. రాజమణిహార నన్ను వెంటాడుతూనే ఉంది. ఎలాగైనా చామంతిని ఒప్పించాలి. ఆ రాజమణిహారాన్ని నా చేతికి రప్పించాలి. ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలి? ఏంటి రోజా మేడం, ఏదో డీప్ థింకింగ్లో ఉన్నారు. రిసెప్షన్కి ఎలా రెడీ అవ్వాలనే? అవును సార్, అత్తయ్య గారు రిసెప్షన్ ఏర్పాటు చేసేది మన కోసమే కదా, సో రెడీ అవ్వాలి కదా. నువ్వేమీ రెడీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు బేసిక్గా ఏంజిల్లా ఉంటావు. ఏంటి, నీకు ఏంజిల్ అని కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా నీ మొహంలో సిగ్గు లేదు, పెదాలపైన చిరునవ్వు లేదు. రోజా, ఇలా నీ మొహం మీద స్మైల్ ఉంటేనే చాలా బాగుంటావు. ఈ చిట్టి పెదాలు నవ్వుతుంటే నీ కళ్ళు పెద్దవవుతూ ఉంటాయి. ఈ రెండిటి కాంబినేషన్ చూడ్డానికి చాలా బాగుంటుంది. మమ్మీ రిసెప్షన్కి ఒప్పుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అవును, మామ్ అంత ఈజీగా ఒప్పుకోదు కదా, ఏం చెప్పి ఒప్పించావు? నేనే స్వయంగా ఈ ఇల్లు వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతా. ఏం చెప్పి ఒప్పించానో తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. మామ్ రాజమణిహారం అంటోంది. ఇంత సడన్గా ఎలా వస్తుంది రోజా?
ఈజ్ ఇట్ పాసిబుల్? అవన్నీ నేను చూసుకుంటానులేండి సార్. ఆ రోజు నీ ప్రేమని దక్కించుకోవడానికి విషయం తీసుకుని చావు కుదిరిలా నీ కోసం ప్రాణాలే లెక్క చేయందాన్ని ఆ రాజమణి హారం కోసం నిన్ను దూరం చేసుకుంటున్నా. Never. ఏంటలా చూస్తున్నావు? చూడాలనిపించింది, చూశాను. మరి మీరెందుకు హక్ చేసుకున్నారు? హగ్ చేసుకోవాలనిపించింది. నాకు చూడాలనిపించింది. మీ మాటలు మిస్ అవుతున్నాను. నువ్వు ఆఫీస్లో ఉండకపోవడం వల్ల నేను కూడా నీ ప్రేమని మిస్ అవుతున్నాను. మామీ రిసెప్షన్ కంప్లీట్ చేయగానే మన ఇద్దరం ఏదైనా మంచి ప్లేస్కి హనీమూన్కి వెళ్దాం. ఒక వారం రోజులు నువ్వు నేను మనకి మనం తప్ప ఎవరూ లేని ప్లేస్కి వెళ్ళిపోదాం. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నిజంగానా? నీకు నేను ఇచ్చిన మాట తప్పనని నీ మెళ్ళలో తాళి కట్టిన రోజే అర్థమై ఉంటుంది. గిఫ్టా? అవును. నేను నీకు గిఫ్ట్ ఇవ్వద్దా? గిఫ్ట్ ఎవరు అడిగివ్వరు, అడగకుండానే ఇస్తారు. ఓకే, చిన్న పనుంది, అలా బయటికి వెళ్ళొస్తాను. ఇలా దగ్గరికి తీసుకున్నారో లేదో అప్పుడే దూరంగా వెళ్ళిపోతానంటున్నారు. హలో మేడం, ఫంక్షన్ ఉంది, రెడీ అవ్వాలి కదా. ఇంట్లో రెడీ అవ్వచ్చు కదా. మీరు మాత్రం రెడీ అవ్వాలంటే ఆ పార్లర్కి ఈ పార్లర్కి అంటూ వెళ్తారు. మేము రెడీ అవ్వాలంటే మాత్రం ఇంట్లో రెడీ అవ్వాలా? ఏదో నార్మల్ గర్ల్ పక్కనైతే ఇంట్లో రెడీ అయితే సరిపోద్ది. ఇలాంటి గార్జియస్ గర్ల్ పక్కన నేను అందంగా కనిపించాలి కదా. అందుకే బయటికి వెళ్ళేసి మా సెలూన్స్లో మేము రెడీ అవ్వాలి. తప్పదు. సరే, త్వరగా వచ్చేయండి. బాయ్. ఓకే, బాయ్. ఈ రాజమణి హారం నాకు అస్సలు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ రోజు నాన్నని అడిగినప్పుడు ఆయన ఏ గొడవ చేయకుండా నా చేతికిచ్చేసి ఉంటే పరిస్థితులు ఇంత దూరం వచ్చేవే కాదు. ఆయన పాటికి ఆయన హాయిగా ఇంట్లో ఉండేవాడు. ఈ పాటికి నేను ఈ ఇంటి కోడలిగా దర్జాగా బ్రతుకుతూ ఉండేదాన్ని. ఇలా విలువల కోసం, ఇంట్లో గౌరవం కోసం అందరినీ బ్రతిమలాడుకోవాల్సిన కర్మ పట్టేది కాదు.